హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది హాఫ్ కేజీ చికెన్ బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు, నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి వెల్లుల్లి 2 గడ్డలు తీసుకున్నాము. మరి పెద్దవి అయితే ఇవి సరిపోతాయి, మరి చిన్నవి సరిపోవు. ఇలా పైనది పీల్ తీసి పెట్టుకొని ఇలా పాయలుగా చేసుకోవాలి. దీనిలోకి అల్లం కూడా కావాలి, ఒక పీస్ తీసుకోవాలి. టమాటో పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి, ఒక టమాటో సరిపోతుంది. టమాటో పీసెస్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్, ఒక ఆనియన్ సరిపోతుంది, ఎక్కువైతే తీయగా అనిపిస్తుంది. అంత స్వీట్ మేము ఇష్టపడడం, అందుకని టమాటో పీసెస్ని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరగమాత వేసుకోవాలి. పోపులో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లోకి వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, 1 స్పూను. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఆ పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే పీస్ బాగా లోపలికి వెళ్ళి బాగుంటుంది మసాలా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 తీసుకున్నాము పచ్చిమిర్చి, ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి ఇలాగా, అప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినే పని అయితే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 100 ml సరిపోతుంది వాటర్. ఇలా పీసెస్ అంతా వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెమే కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని లిడ్ పెట్టుకోవాలి.
లిడ్ ఒక 2 మినిట్స్ కానీ పెట్టుకుందామంటే బాగా లోపలంతా బాయిల్ అవుతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ధనియాలు, చెక్క మొగ్గ పౌడర్ ఇది వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం పెప్పర్ వేసుకోవాలి. ఒక 4 అయితే సరిపోతుంది. ఇలా బాగా అన్నిటికీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి. చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. రెడీ ఫ్రెండ్స్, గార్లిక్ చికెన్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక 1/2 మినిట్ ఇలాగే పెట్టి తీసేస్తే చూడండి ఎంత బాగొచ్చిందో. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ప్రియులకి చాలా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పీస్ కూడా చూడండి.